మేడం బాగున్నారా? బాగున్నాను. ఏంటమ్మా సంగతులు? చెప్పాలి మేడం. మేడం మీరు కవిత్రి కదా, మీరు చాలా బాగా కవిత్రి చేస్తారు. ఎప్పుడైనా విన్నారా మీరు? చాలా సార్లు వింటుంటాం. మీరు ఎక్కడ పెడుతుంటారు. విన్నారు? మా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో పెడుతుంటారు. చాలా బాగుంటుంది మీ వాయిస్. మీరు ఇంత బాగా చేస్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీద ఎందుకు చేయలేరు? చేయండి ఒకసారి చూద్దాం. వీళ్ళిద్దరి మీద ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలని అడుగుతున్నారు మీరు? వాళ్ళ అభిమానులే. వాళ్ళ అభిమానులు అమ్మ మేము. సరే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులు కాబట్టి ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద చెప్తా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తా. పవన్ పవిత్రతతో అడుగులు వేసి పోరాట యోధుడై ప్రజలందరి హృదయాల్లో పదిలంగా నిలిచిన పవన్ నిన్ను చూసి పుడమి తల్లి పులకించెనయ్యా. నీ పాలన చూసి నింగి నేల మురియా. నిన్నుగన్న అంజనమ్మకు కీర్తి తెచ్చే పవన్ అన్న అడుగులో అడుగై చిరంజీవి ఆశీస్సులతో చిరకాలం నీ పాలనే ప్రజలకు అందించాలయ్యా. పోరాట యోధుడా, అందుకో మా అక్షర అభివందనాలు. కళామ తల్లి ముద్దు బిడ్డవై కర్మభూమిలో వెలిగైన ఓ సినీ కళాకారుడా, శ్రీజాతి హృదయాల్లో పదిలమైన కళాకారుడవై మహిళా అభ్యుదయానికి పాటు పడతావు. మహిళలకు ఆడబిడ్డలకు అండగా నిలిచే రక్షకుడవు, శ్రీరామ రక్షకుడు నీవేనయ్యా పవన్. అందుకే ఈ జన్మకైనా మరు జన్మకైనా మా పవన్ కళ్యాణ్ లానే పుట్టాలి అంటాను నేను. మాధవి సహజ కవయిత్రి, గుంటూరు. చాలా బాగుంది మేడం. ఇంకెవరి మీద కావాలమ్మా? చంద్రబాబు నాయుడు గారి మీద కావాలి. అది ఆఫ్ చేస్తే మళ్ళీ బాబు గారి మీద.